అన్నయ్య, వదిన అలాగే నాటకం ఆడుతుందని ఎందుకు అనుకోవాలి? రియల్గా నీకు దగ్గర అవటానికే వదిన ఇలా చేస్తుంది అనుకోవచ్చు కదా. అలాగే అలెక్కి మరిది గారు, నిజంగా తను నాకు దగ్గర అవ్వాలనుకుంటే కూరల్లో ఉప్పు కారం ఎందుకు కలిపిందమ్మా? ఏదో టేస్ట్ కోసం కొంచెం ఉప్పు కారం కలిపి ఉంటుంది. ఒరేయ్, అది కొంచెం కాదురా, హిందూ మహాసముద్రం పక్కనున్న ఉప్పు గనుల్ని బీహార్ ఎండు మిరపకాయల్ని కలిపినట్టుంది. ఆ బాధ ఏంటో నీకేం తెలుసురా, తిన్నోండి నాకు తెలుసు. అన్నయ్య, చిన్నన్న ఎప్పుడు వదినకి సపోర్ట్ గా మాట్లాడతాడు. వదిలే. అమ్మా, అదృష్టం కొద్దీ మీ కోడలు మహాతల్లి దగ్గర నుంచి 2 రోజులు రెస్ట్ దొరికింది. లేకపోతే ఆవిడ సైకిల్ ఎక్కించుకొని కొండలో గుట్టల చుట్టూ తొక్కవలసి వచ్చేది. అన్నయ్య, వదిన నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అలా చేస్తుంది. అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. రే ధనుష్, నువ్వు మాట్లాడితే మీ వదిన వెనకేసుకొస్తున్నావు. ప్రతి విషయంలోనూ మీ వదినే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నావు. మళ్ళీ మీ వదినకి సపోర్ట్గా మాట్లాడావనుకో, ఇదిగో దీంతో పొడి చేస్తా. సరే, ముందు భోంచేద్దాం మనం. అవతల పోలీస్ వ్యాన్ వచ్చింది. ఈ టైంలో ఆ సూర్యనారాయణ మీద అటాక్ చేసామంటే అందరం దొరికిపోతాం. ఆ సూర్యనారాయణ వైజాగ్ వెళ్ళడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఆ లోపల మనం ఎక్కడో ఓ చోట స్పాట్ చూసుకుని అటాక్ చేద్దాం. ముందు ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇక్కడి నుంచి వెళ్దాం, పదండి. అబ్బబ్బబ్బా, మీ జుట్టు చాలా పొడుగ్గా ఉంది మేడం. నీలాంబరి, అసలు నువ్వు నా బాడీలో ప్రతి పార్ట్ ని పొగడ్డమే పనిగా పెట్టుకున్నావా? ఏం చేస్తాం మేడం, ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా మీ పర్సనాలిటీ నా చేత అలా మాట్లాడిస్తోంది మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
మేడం వీలు చూసుకుని మీ అబ్బాయిని తీసుకుని మా ఇంటికి రమ్మన్నారు కదా అందుకే వచ్చాను మేడం. బంగారు ఆఫ్టర్ ఆల్ తన దగ్గర పనిచేసే ఆవిడ కొడుకుని ఎత్తుకుని ఇంత ఎఫెక్షన్ చూపిస్తుందేంటి? సొంత కొడుకులా చూస్తూ అలా మురిసిపోతుందేంటి? మేడం మా బాబు మీకు బాగా నచ్చినట్టున్నాడు. జయ, నీ కొడుకు ఎవరో నాకు తెలుసు. ఆ రోజు మీ హస్బెండ్ నువ్వు మీ బాబుతో ఉండడం నేను కారులో వెళ్తూ చూశాను. నా కథ మా ఆయన కథ మొత్తం నీకు తెలిసిపోయింది. వీడు నా కొడుకని నువ్వు తెలుసుకునే ఇక్కడికి తీసుకొచ్చావని నాకు అర్థమైంది. కేవలం నా మీద గౌరవంతోనే నా బిడ్డని నాకు చూపించడానికి తీసుకొచ్చావని అర్థమైంది. నీకు వీడు నా బిడ్డని తెలియదన్నట్టు నాటకం ఆడుతున్నావని కూడా అర్థమైంది. ఏంటి మేడం అలా చూస్తున్నారు? ఏం లేదు, నీ కొడుకు చాలా ముద్దొస్తున్నాడు. మేడం నేను మీ దగ్గర పనిచేసేదాన్ని. మా అబ్బాయి విషయంలో చొరవ తీసుకుని ఒక విషయం చెప్పబోతున్నాను. మీరేమీ అనుకోకూడదు. మీకిష్టమైతే ఈ 2 రోజులు మా బాబుని మీ దగ్గరే ఉంచుకోండి మేడం. జయ, నువ్వెంత మంచిదానివి జయ. నా భర్త 2 రోజుల పాటు నా బిడ్డని నీ దగ్గర ఉంచమనిస్తే నువ్వు నా బిడ్డని నా దగ్గరే 2 రోజులు ఉంచాలని తీసుకొచ్చావు. పైకేమీ తేలకుండా నువ్వు నా దగ్గర పని చేస్తున్నావనే హోదా మర్చిపోకుండా చాలా చక్కగా మేనేజ్ చేస్తున్నావు. నా బిడ్డని నా దగ్గర ఉంచాలని ఎంతో మంచి ప్లాన్తో వచ్చావు. ఈ అలీకి ఎవరికీ రుణపడదు, కానీ ఈ విషయంలో నేను నీకు చాలా రుణపడిపోయాను జయ, రుణపడిపోయాను. కూర్చో జయ, కూర్చో. వీడికి మీరంటే ఎందుకో చాలా ఇష్టం మేడం. ఒకసారి టీవీలో మిమ్మల్ని చూడగానే ఏడ్చేవాడు కాస్త టక్కున ఏడు పాపేశాడు. ఏరా,
నన్ను చూడగానే ఏడు పాపేశావా? ఓ అంటున్నావా? ఓ అంటున్నావా? నా బంగారు జయ, మేడం, మీ అబ్బాయిని నాతో 2 రోజులు ఉంచుతున్నందుకు నీకు చాలా థ్యాంక్స్. అయ్యయ్యో, ఈ 2 రోజుల పాటు మా అబ్బాయిని మీ దగ్గర పెట్టుకోవడానికి మీరు అంగీకరించినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి మేడం. నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలి. మా మేడం గారే స్వయంగా వీడికి ముద్దు ముచ్చట తీర్చడం అంటే అది మామూలు విషయమా? వీడు చాలా లక్కీ ఫెలో మేడం. జయ, అసలు నువ్వెంత చక్కగా నటిస్తున్నావు. ఆ నటనలో కూడా నా మీద ఎంత వినయం ప్రదర్శిస్తూ నీ హద్దుల్లో నువ్వుంటూ ఎంత చక్కగా మాట్లాడుతున్నావు. అసలు నీలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతారు జయ? నిజంగా నువ్వు చాలా గ్రేట్ జయ. మేడం, వీడికి సంబంధించిన బట్టలని ఈ బ్యాగ్లో ఉన్నాయి. అమ్మ జయ, ముందే ప్లాన్తో వచ్చావు కాబట్టి బట్టల బ్యాగ్ని కూడా తీసుకొచ్చావు. వెరీ గుడ్. జయ, మేడం, ఆల్రెడీ వీడికి వేయడానికి చాలా బట్టలున్నాయి. నీలంబరి, లోపలున్న బట్టల బ్యాగ్ తీసుకురా. అలాగే మేడం. ఇదేంటి, ఈవిడ ముందే బట్టలు కొనిపెట్టుకొనుందా? ఎందుకలా ముందే కొనిపెట్టుకుంది? వీడిని ఇక్కడికి తీసుకొచ్చి ఉంచుతానని ముందే అనుకుందా? నాకేమీ అర్థం కావట్లేదు. సరే, ఈవిడ దగ్గర ఇప్పుడు ఈ బాగుండటం ముఖ్యం. మేడం, ఇక నేను వస్తాను. అయ్యో, ఇంటికొచ్చి ఏమీ తీసుకోకుండా ఏంటి? నీలంబరి, అయ్యయ్యో, ఏం పర్వాలేదు మేడం, మళ్ళీ వస్తూ ఉంటాను కదా, అప్పుడు తీసుకుంటాను. ఒక్క నిమిషం కూర్చో. నీలంబరి, నా క్యాబిన్ కీస్ తీసుకురా. అలాగే మేడం. ఇవిగోండి మేడం. మాధవరావు లేరు, కృష్ణమూర్తి లేరు. అసలు ఈ 2 రోజులు నేను ఫ్యాక్టరీకి రాను. నా క్యాబిన్లో టేబుల్ మీద ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి. వాటిని సుబ్బారావు గారికి అందజేయి. కీస్ తీసుకో. ఏంటి మేడం, నేను మీ క్యాబిన్లోకి అడుగు పెట్టడమా? ఈ రోజు నుంచి నువ్వు నా మనిషివి. నా మనిషి అనేవాళ్ళు ఎప్పుడైనా నా క్యాబిన్లోకి రావచ్చు, వెళ్ళొచ్చు. అర్థమైందా? అర్థమైంది మేడం. మీ మనసులో మీరు నాకు ఆ స్థానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. నేను ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయినా మిమ్మల్ని మర్చిపోలేను మేడం. వెళ్ళొస్తాను మేడం. ఏయ్, ఏంటిది? సరే మేడం, వెళ్ళొస్తాను. నీలంబరి, జయ చూసావా ఎంత మంచి పని చేసిందో? నా బిడ్డని నాకు కావాలని దగ్గరికి చేర్చింది. జయ నన్నెంత బాగా అర్థం చేసుకుంది నీలాంబరి. ఈ రోజుల్లో ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు మేడం. ఆ విషయంకొస్తే ముందు నిన్ను నమ్మకూడదు. నీ కళ్ళకి నీ నోటికి కరెక్ట్ రియాక్షన్స్ పడవు. అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. అయ్యో మేడం, అయినా నేనేం చేశాను మేడం? నీలంబరి, ఊరికే సరదాగా అన్నానులే. ముందు వీడి సంగతి చూద్దాం.
లోపలికి వెళ్దామా పద. అలెక్య, నువ్వు ఒక పక్కన క్యారెక్టర్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటావన్నమాట. పైకి ఏవి మాట్లాడవు గాని లోపల మాత్రం నీకో లెక్క ఉంటుందన్నమాట. నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సూర్య, అప్పుడు మనం చూసిన వైజాగ్కి ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందిరా. అమ్మా, అటు గాజువాకు నుంచి ఇటు మువ్వలవాని పాలెం వరకు ఏ రోడ్డు చూసినా పెద్ద పెద్ద కాంప్లెక్స్లేనమ్మా. అన్నయ్య, ఆ బిల్డింగ్స్ చూడు, అవును, బాగున్నాయి కదా. చాలా బాగున్నాయి. ఇంతకీ పెళ్లి ఏ ఏరియాలోరా? అక్కయ్య పాలెం అమ్మా. దగ్గరికి వచ్చాం. బ్రదర్, అక్కయ్య పాలెం వచ్చేసింది. ఆ ముందుకెళ్ళి లెఫ్ట్లో ఆపు.